క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ, సిపిఐ రైతు వ్యవసాయ కూలీ సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయం ఎదుట జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని వారు ఆరోపించారు. 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించి బలోపేతం చేయాలనే తదితర డిమాండ్లతో ఈ జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆల్ ఇండియా కిసాన్ సభ జిల్లా అధ్యక్షులు చంద్రమౌళి, కార్యదర్శి మామిడాల సమ్మిరెడ్డి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కుడుదల వెంకటేష్, రాజేందర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్, చంద్రమౌళి, లావణ్య, రాజేశ్వరి, శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వారి సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని చెప్పేసి కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడి వారి సమస్యల పట్ల పరిష్కారం చూపాల్సినటువంటి అవసరం ఉంది ఎంతైనా. కానీ ఈ ప్రభుత్వాలు మొండికేసి కూర్చున్నాయి, ప్రజా వ్యతిరేక విధానాలు మాత్రమే కొనసాగిస్తున్నాయి, వాళ్లకు నచ్చినటువంటి చట్టాలనే కొనసాగిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రైతులను ఉద్ధరిస్తా అని చెప్పేసి ఈరోజు రైతులను ఉద్ధరించినటువంటి పరిస్థితి లేదు. పోడు భూములకు అసైన్మెంట్ పట్టాలు ఇస్తా అని చెప్పేసి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ పట్టాల ఊసే లేదు. మమ అనిపించుకుంటారు, నామమాత్రం పట్టాలు ఇస్తాను, కొన్ని సర్వేలు చేసిరు, వదిలేసిరు, వాటిని వెంటనే ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వమేమో మద్దతు ధర కట్టిస్తా అని చెప్పేసి తూకంలో 3,00,000 కోట్ల రూపాయలను ఫ్రాడ్ చేసినట్టు ఈరోజు వ్యవసాయ లెక్కలు చెప్తున్నటువంటి సందర్భం ఉంది. వాటన్నిటిని కూడా తిరిగి రైతుల ఖాతాల్లో జమ చేసేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలు రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు ప్రజాపాలన కొనసాగించాలంటే, ప్రజల మన్ననలు పొందాలంటే, ప్రజల అవసరాలు తీర్చాలని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు మీకు అండగా ఉండి ఈరోజు గెలిపించి పాలనలోకి తీసుకొచ్చింది. మీకు అహంకారం వస్తే మాత్రం రేపు భవిష్యత్తులో మీకు కూడా గత ప్రభుత్వాలకు వాటిని గతే పడుతుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త మీ ఆఫీసులకు వచ్చి, ప్రజాప్రతినిధుల దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇస్తే దాన్ని ఆహ్వానంగా స్వీకరించి ప్రజా సమస్యల పరిష్కారం చేయాలా. కమ్యూనిస్టు ఏదైతే కార్యకర్త ఆర్షణలు వాళ్ళ కుటుంబాలను వదిలి ప్రజల కోసమే, ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేస్తూ ఉన్నారు. మా జీవిత విధానాన్ని కూడా విడనాడి ఈరోజు ప్రజల కోసమే మేము బాగోగులు చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి పాలకవర్గం, రాజకీయ నాయకులైనా లేదంటే ఇక్కడ ఉండేటువంటి ఆఫీసర్లైనా ప్రజా సమస్యలు పట్టించుకొని పరిష్కారం వెంటనే చేసేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు సూచించాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాకు వంతబాడే విధానాలు ఈనాడు రైతాంగాన్ని ఇవాళ దివాలా దించే పరిస్థితి కొనసాగుతున్నది. సరుకులను దిగుమతి చేసుకొని భారతదేశ రైతాంగాన్ని నట్టేట ముంచే నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశ సరుకులు ఎగుమతి చేస్తే 18% అమెరికా సరుకులు పోతే 18% పెరుగుతాయి. అదే అమెరికా వాడు దిగుమతి చేస్తే ఏం లేదు. ఈ పరిస్థితి ఏంటంటే అమెరికా మొత్తం రైతాంగానికి సబ్సిడీలు ఇస్తుంది. అక్కడున్న పంటలు పండే అటువంటి అని దిగుమతి చేస్తే ఈడ భారత రైతాంగం ఈనాడు చాలా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ షరతులకు నరేంద్ర మోడీ అంగీకరించి అమలు చేస్తాడు. ఈ రకంగా భారతదేశ ప్రజానికాన్ని, వ్యవసాయ కార్మికులను, రైతులను, మహిళలను అందరూ జీవన పరిస్థితులు దుర్భరమయ్యే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం మొన్న ఆదివారం నాడు స్టార్ట్ అయింది. ఆ తెలంగాణలో లష్కర్ బోనాలు చేయబట్టి నిన్న కూడా సెలవు ఉన్నది. అందుకు ఈనాడు కలెక్టర్ ఆఫీస్లో మేము
ధర్నా చేయడం జరుగుతుంది. భూపాలపల్లి జిల్లాలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మన దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రజా సమస్య ఏమాత్రం పరిష్కారం కాకుండా రైతుల సమస్యలు కూడా తీవ్రమై మరింత సంక్షోభంలో నెట్టబడి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే ఒక దుస్థితిలో నెట్టబడతా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి యొక్క వాతావరణం లోపల ప్రజా సంఘాలు రైతు సంఘం ఆధ్వర్యం లోపల ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం రైతులను పట్టించుకోకుండా వారి యొక్క ఇబ్బంది ఆలోచించకుండా పెట్టుబడిదారీ విధానాలకు అనుకూలంగా వాళ్ళ ప్రభుత్వ విధానాలు ఉండడం ద్వారా ఆర్థిక అసమానతలు పెరిగి ఈ దేశంలో అనేక సంక్షోభాలకు కారణమవుతున్నటువంటి ప్రభుత్వ విధానాలు నేడు అమలవుతా ఉన్నాయి. కాబట్టి ఎన్నికల్లో అనేక రకాల వాగ్దానాలు చేసి రైతుల్ని, ప్రజల్ని, పేద ప్రజానీకాన్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని అందరినాకం కూడా ఆకర్షణీయమైన నిదాలు చేసి ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పారిశ్రామిక గుత్తా పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు అవలంబిస్తూ ఈ దేశాన్ని ప్రజానీకాన్ని నట్టేట ముంచి వారి యొక్క పద్ధతి లోపల ఈ రోజు ఆ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలు వెంటనే నశించాలి. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగాల్సిన అవసరం ఉంది. మొన్న ఇటీవల మధ్య కాలంలో పట్టే నీటి పరీక్ష లీకేజ్ పద్ధతిలో కూడా లక్షలాది మంది ప్రజానీకం జంతర్ మంతర్ల దగ్గర కూడా ప్రజానీకం విద్యార్థుల యువకులంతా కూడా సమీకరించబడి ప్రభుత్వం యొక్క మెడలు వంచి విద్యా శాఖ మంత్రిని రాజీనామా చేయించే వరకు కూడా అనేక రకాల ఆటుపోట్లకు ఎదుర్కొని తూటాలకు ఎదుర్కొని కూడా వాళ్ళకి విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి గతంలో కూడా నరేంద్ర మోడీ రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను రద్దు చేయడం కోసం కూడా రైతాంగం ఐక్య ఉద్యమాలు చేయడం ద్వారా మాత్రం ఆ రకమైన నల్ల చట్టాలు రద్దు చేయడం జరిగింది. కాబట్టి ప్రజానీకం అంతా, రైతాంగం అంతా ఈ రకంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమీకరించబడి ఈ ప్రజల వ్యతిరేక విధానం వెంటనే రద్దు చేయడం కోసం అనేక రకాల ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి పోరాటాలు మరింత ఉధృతం చేసి రాష్ట్రంలో ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాల్సిన అవసరం ఉందని భావిస్తూ